స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ లో కొత్త పాత నేతల మధ్య పంచాయతీ తారాస్థాయికి చేరుతుంది. ముఖ్యంగా 10 వలస ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఆ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయంటున్నారు. నేతలను సమన్వయం చేయడం, గొడవలను చల్లార్చడం కత్తి మీద సాములా మారిందన్న చర్చ జరుగుతోంది. వర్గాలుగా విడిపోయిన హస్తం నేతలను సమన్వయం చేసేందుకు ఇన్ఛార్జ్ మినిస్టర్లు నానా తంటాలు పడుతున్నారని టాక్. చేసేదేమీ లేక మంత్రులు సైతం చేతులెత్తేశారని గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. దీంతో బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. అందులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు చేవేళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, పటాన్ చెరువు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. అయితే వీరు కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచి ఆ 10 నియోజకవర్గాల్లో సమస్యలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ నుంచి చేరికలను ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి వారిని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. అయితే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించడంతో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కూల్చేశారు. దీంతో తాత్కాలికంగా సైలెంట్ గా ఉన్న ఇన్ఛార్జీలు సమయం వచ్చినప్పుడల్లా తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. పది మంది వలస ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కొత్త పాత నేతల మధ్య పంచాయతీ తారస్థాయికి చేరింది. పాత లీడర్లను ఎమ్మెల్యేలు వేధిస్తుండటంతో కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జీల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలలో అయితే విభేదాలు తారస్థాయికి చేరాయి. గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఇన్ఛార్జి సరితా తిరుపతయ్యకు మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ హాజరు కాగా ఎమ్మెల్యే బండ్ల, సరిత తిరుపతయ్య వేరువేరుగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఏమీ చేయలేక ఆయన 2 సమావేశాలకు హాజరు కావాల్సి వచ్చింది. జగిత్యాలలోనూ ఎమ్మెల్యే సంజయ్, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కాంగ్రెస్ లో సంజయ్ చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు జీవన్ రెడ్డి. పాత కేడర్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గుర్రుగా ఉన్నారు. అటు పటాన్ చెరువు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డికి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కు మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా ఉంది. పార్టీ పెద్దలు మహిపాల్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తుండటంతో శ్రీనివాస్ గౌడ్ సైలెంట్ అయ్యారు. దీంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి బుజ్జగించే బాధ్యతను అప్పగించారట. మార్కెట్ చైర్మన్ పదవి తాను సూచించిన పాత వ్యక్తికి ఇవ్వాలని పట్టుబడుతున్నారట కాటా. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కేడర్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని టాక్. ఇటీవల మెదక్ ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులైన వివేక్ వెంకటస్వామి సైతం శ్రీనివాస్ గౌడ్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారట. అయినా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు కాటా సుముఖత వ్యక్తం చేయడం లేదని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డికి ఏనుగు రవీందర్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోందని టాక్. పోచారం నిర్వహించే కార్యక్రమాలకు పాత కేడర్ హాజరు కావడం లేదట. మొదటి నుంచి ఉన్న నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఏనుగు రవీందర్ రెడ్డి. అటు ఖైరతాబాద్ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే దానం నాగేందర్, విజయారెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇటీవల ఖైరతాబాద్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఇది కాస్త పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసేదాకా వెళ్లింది. అలాగే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పాత కేడర్ ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి వేధిస్తున్నారని నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగాపురం ఇందిర పార్టీ నేతలకు ఫిర్యాదు చేసింది. పాత నేతలపై శ్రీహరి అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపిస్తోంది. వలస ఎమ్మెల్యేలు ఉన్న 10 నియోజకవర్గాల్లో కొత్త పాత నేతల పంచాయతీ కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా కాన్స్టిట్యుయెన్సీల్లో నేతలను సమన్వయం చేసే బాధ్యతను ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించిందట అధిష్టానం. స్థానిక సంస్థల ఎన్నికల వేళ నేతలను సమన్వయం చేయలేక ఇన్ఛార్జీలు తలలు పట్టుకుంటున్నారట. ఇరు వర్గాలకు నచ్చజెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఎవరూ బెట్టు వేడకపోవడంతో ఇన్ఛార్జ్ మినిస్టర్లు చేతులెత్తేశారని టాక్. కమిటీ వాళ్ళందరూ కూడా చర్చిస్తున్నారు.
నేను కూడా ఇప్పుడు మంత్రి ఇన్ఛార్జ్గా చర్చించిన, నేను ఆల్రెడీ మాట్లాడిన ఎమ్మెల్యే గారితో, శ్రీనివాస్ గారితో, వాళ్ళ ఇద్దరి మధ్యన కూడా ఒక అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నేతల మధ్య పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఇంకెలా ఉంటుందోనన్న టెన్షన్ కాంగ్రెస్ పెద్దలను వెంటాడుతోంది. కొత్త పాతల నేతల మధ్య సమన్వయం కుదురుతుందో లేదోనని పార్టీ కేడర్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.